ఓం శ్రీ రమణాయ. మనము ఎన్ బలరామరెడ్డి గారి భగవాన్ స్మృతులను చూద్దాము. శ్రీ రమణాశ్రమం వద్ద స్థిరపడడం. 1937 జనవరి 5వ తేదీన నేను శ్రీ రమణాశ్రమానికి చేరుకున్నాను. అంతకుముందు రోజే మహర్షి గారి 57వ జయంతి జరిగింది. ఆ ఉత్సవానికి వచ్చిన జనులు చాలామంది. ఇంకా అక్కడ ఉన్నప్పటికీ నాకు ఇతరులతో పాటు పురుషుల గెస్ట్ రూములో వసతిని కల్పించారు. త్వరలోనే వచ్చిన అతిథులందరూ తిరిగి వెళ్ళిన పిదప నాకు యోగి రామయ్య గారి కుటీరాన్ని కేటాయించారు. యోగి రామయ్య గారు సంవత్సరంలో ఎక్కువ భాగము అక్కడ ఉండరు కనుక ఆయన లేనప్పుడు ఆయన కుటీరంలో ఉంటూ, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు వేరే చోట బస చేయాలని నేను అనుకున్నాను. నేను మహర్షిని నా గురువుగా భావించి శాశ్వతంగా ఇచ్చటనే ఉండిపోవాలని వచ్చాను కనుక ఇలా చేస్తే బాగుంటుందని నేను భావించాను. కానీ 1 నెల రోజులు గడిచిన పిమ్మట నేను భగవాన్ యొక్క పవిత్రమైన సన్నిధిని వదిలి వెళ్ళాలని వారి ఉద్దేశం కానప్పటికీ ఆశ్రమంలో భక్తులకు శాశ్వత నివాసాన్ని కల్పించడము ఆశ్రమం వారి విధానం కాదు కనుక మరొక 15 రోజుల్లో ఆశ్రమం వెలుపల ఏదైనా బసను ఏర్పాటు చేసుకోమని ఆశ్రమ యాజమాన్యం వారు గౌరవపూర్వకంగా నాకు సూచించారు. ఆ తొలి నాళ్లలో ఆశ్రమానికి సమీపంలో ఇళ్ళు ఉండేవి కాదు. అదంతా అడవివలే ఉండేది. నేను ఎలాగో అరుణాచలేశ్వర ఆలయం సమీపంలో ఒక బ్రాహ్మణుల ఇంటిలో మేడపైన ఒక గదిని అద్దెకు తీసుకున్నాను. నేను నా గదిలోనే వంట చేసుకునేవాడిని, లేనిచో బయట నుండి భోజనం తెచ్చుకునేవాడిని. నేను నిత్యము తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకి లేచి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉదయం 10 గంటల వరకు హాల్లో ఉండి తిరిగి నా గదికి వచ్చి మరలా మధ్యాహ్నం 3 గంటలకు ఆశ్రమానికి వచ్చి రాత్రి 8 గంటల వరకు ఆశ్రమంలో ఉండేవాడిని. మొదటి సంవత్సరము ఈ విధంగా గడిచిపోయింది. నేను భగవాన్ యొక్క అమూల్యమైన వాక్కులను వినుటకు గాను ప్రయత్నపూర్వకంగా ఆయనకు దగ్గరలో కూర్చునేవాడిని. తిరువణ్ణామలైలో స్థిరపడి భగవాన్ను నా గురువుగా భావించి ఆయనకు శరణాగతి చెందిన పిమ్మట నేను ఒక కాగితం పైన నా జీవితాన్ని గురించి సవివరంగా రాసి భగవాన్ చేతికిచ్చాను. ఆ లేఖలో నా హృదయంలో ఉన్న దాన్నంతటినీ ఎటువంటి అరమరికలు లేకుండా భగవాన్కు విన్నవించుకున్నాను. ఆయన దాన్ని అంతటినీ జాగ్రత్తగా చదివి తిరిగి నాకు ఇచ్చారు. నేను వచ్చిన కొన్ని నెలల వరకు భగవాన్ తరచుగా నాతో సంభాషణలను ప్రారంభించేవారు. ప్రత్యేకమైన కారణం ఏమీ లేకుండానే ఆయన ఏదైనా శ్లోకాలను కానీ వేదాంతాలను కానీ సంబంధించిన ఏవైనా అంశాలను కానీ లేదా ఏదైనా ఆధ్యాత్మిక సాధన గురించి కానీ వివరిస్తూ ఉండేవారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరోజు ఎస్ఎస్ కోహెన్ సరదాగా నాతో, మీరు ఎందుకు ఎప్పుడూ భగవాన్ను మాట్లాడేలా చేస్తారు, నాకు అసూయ వేస్తుంది అన్నారు. నేను సహజంగానే దానికి అభ్యంతరం తెలిపాను. నేనేమి ఆయన్ని మాట్లాడించడము లేకపోతే మాట్లాడేటట్లు చేయడము లేదు. కానీ ఆయన ఏదో ఒక కారణంతో నా వైపు చూసి సంభాషణను ప్రారంభిస్తారు అని నేను బదిలిచ్చాను. తరచుగా ఈ సంభాషణలో శ్రీ అరవిందుల వేదాంత తత్వాన్ని గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. కొన్ని సందర్భాల్లో కోహెన్, చాడ్విక్ కూడా ఈ సంభాషణలో పాల్గొని శ్రీ అరవిందుల మార్గం యొక్క ప్రామాణికతను తిరస్కరించడానికి ప్రయత్నించేవారు. ఆశ్చర్యకరంగా నేను ఆయన తత్వ మార్గాన్ని సమర్థిస్తూ వారి వాదనలను అవలీలగా ఖండించేవాడిని. వారితో సంభాషించడము తేలికైన విషయమే కానీ భగవాన్తో సంభాషించడము అంత తేలిక కాదు. ఆయన ఒక అంశం పైన ఏమి చెప్పినా దాన్ని ఖండించడము అసాధ్యంగా ఉండేది. నేను రెండోసారి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు మహర్షి ఒక వార్తాపత్రికలో వ్రాయబడిన ఒక సుదీర్ఘమైన గ్రంథ సమీక్షను చదవడం నాకు గుర్తుంది. అరవిందులు రాసిన లైట్ ఆన్ యోగా అనే గ్రంథం అది. ఆ సమీక్ష వ్రాసింది కపాలి శాస్త్రి గారు. ఆ పత్రికా సంపాదకులు భగవాన్ భక్తులైన ఎంఎస్ కామత్ గారు. భగవాన్ ఎంతో ఆసక్తితో ఆ సమీక్షను చదువుతూ మధ్య మధ్యన చదవడం ఆపి చుట్టూ ఉన్న వారితో దానిపైన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. భగవాన్ ఆ సమీక్ష చదవడం పూర్తి అవగానే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఆ పుస్తకం నా వద్ద ఉన్నట్లు భగవాన్కు తెలిపారు. భగవాను నా వైపు, ఓహో అలాగా, అయితే ఆ పుస్తకం నాకు ఒకసారి ఇస్తే చూసి ఇచ్చేస్తాను అన్నారు. నేను నా గదికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తెచ్చి భగవాన్కి ఇచ్చాను. వెంటనే భగవాను ఎంతో శ్రద్ధతో గ్రంథాన్ని చదవడం ప్రారంభించారు. ఒక్క దీపపు వెలుగులో రాత్రి పొద్దుపోయే వరకు అదే పనిగా చదివి ఆ పుస్తకాన్ని చదవడం పూర్తి చేశారు. మన్నాడు నేను హాల్లోకి రాగానే
ఆయన ఆ పుస్తకాన్ని గురించి చర్చించసాగారు. ఆ పుస్తకంలో ఉపయోగించబడిన ఒకానొక పదము నూతనమైనదిగా కనిపించినప్పటికీ అది వాస్తవానికి మరొక గ్రంథంలో ఉపయోగించబడిన ఫలానా పదానికి పర్యాయ పదమే అని వారన్నారు. ఈ విధంగా ఆయన శ్రీ అరవిందుల తత్వశాస్త్రాన్ని గురించి చర్చిస్తూ దాన్ని ఇతర వాటితో పోలుస్తూ సంభాషించారు. కావున భగవాను అరవిందుల తత్వ మార్గాన్ని ఇటు మేధోపరంగాను అటు తమ అనుభవ దృశ్యాను విపులంగా పరిశీలించినట్లు తోసింది. ఒకనాటి సాయంత్రము శ్రీ అరవిందుల బోధనలోని ముఖ్య ఆకర్షణ శరీరాన్ని కూడా అమరమైందిగా చేయవచ్చును అని చెప్పడమే, భౌతిక శరీరానికి కూడా అమరత్వాన్ని సిద్ధింప చేయవచ్చును అని చెప్పడమే అని నేను భగవాన్తో అన్నాను. భగవాన్ దానిపైన ఎట్టి వ్యాఖ్యానము చేయలేదు. మన్నాడు నేను హాల్లోనికి ప్రవేశించి భగవాన్ చెంతన కూర్చుండగానే భగవాన్ నా వైపు చూసి ఇలా చెప్పడం ప్రారంభించారు. కుంభకోణం నందు ఒక సివివి రావు అనే ఒక యోగి ఉండేవారు. ఆయన భౌతిక దేహం యొక్క అమరత్వము అనే సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఆయన డాక్టర్ అనిబిసెంట్ కూడా ఆమె దేహానికి అమరత్వాన్ని సిద్ధింప చేసుకోవాలంటే తమ వద్దకు రావాల్సి ఉంటుంది అని ఎంతో ధైర్యంగా ప్రకటించారు. కానీ ఆయనకు డాక్టర్ అనిబిసెంట్ను కలుసుకునే అవకాశం వచ్చేలోగానే ఆయన మరణించారు. సంక్షిప్తమైన ఈ కథ భగవాన్ అభిప్రాయాన్ని స్పష్టంగా విశదపరిచింది. నేను రమణాశ్రమానికి దగ్గరలో స్థిరపడిన కొద్ది రోజులకు ఒకనాడు ఎవ్వరు హాల్లో లేని సమయంలో నేను భగవాన్ని సమీపించి ఆయనకు శ్రీ అరవిందులు నాకు రాసిన 3వ లేఖను చూపించాను. ఆయన నన్నే ఆ ఉత్తరాన్ని చదవమని చెప్పారు. నేను అందులో వ్రాయబడిన మీరు కేవలము పాక్షికమైన సాక్షాత్కారాన్ని మాత్రమే పొందగల మార్గాన్ని అనుసరించదలిచారు కనుక అనే మాటలను చదవగానే ఆయన నన్ను ఆగమని చెప్పి, పాక్షికమైన అంటే అసంపూర్ణమైన సాక్షాత్కారమా? అది పాక్షికమైనట్లయితే అది సాక్షాత్కారమే కాదు, అది సాక్షాత్కారం అయినట్లయితే అది పాక్షికం కానే కాదు అన్నారు. ఇదే నా సంశయాలన్నింటినీ నిశ్శేషంగా పటాపంచం చేసింది. నేను భగవాన్తో జరిపిన ఈ చర్చలన్నింటి వలన భగవాన్ బోధలలో బాగా పాతుకొని పోయాయని అనిపించింది. ఎక్కడ భగవాన్ మార్గము అరవిందుల మార్గము విభేదించి వేరువేరు దిశల్లో సాగిపోయాయో ఆ విషయం పైన సుస్పష్టమైన అవగాహన నాకు కలిగింది. నాలోని సందేహాలలో మేఘాలు పటాపంచలైపోగానే మనసులోని వ్యాకులత తొలగిపోయి మా చర్చలు కూడా ఆగిపోయాయి. నాకు సరైన అవగాహన లభించిందని, పునాది పడిందని భగవాన్కు అర్థమైంది. అప్పటి వరకు మా చర్చలు ఏ ప్రయోజనం కొరకు జరిగాయో అది సిద్ధించింది కాబట్టి అవి వాటంతట అవే ఆగిపోయాయి. నేను భగవాన్ను సన్నిహితంగా కొంతకాలం గమనించిన పిమ్మట కనుగొన్న విషయం ఏంటంటే ఆయన ఎన్నడూ ఆయన మా గురువు అని, మేము ఆయన శిష్యులము అని బయటకు చెప్పరు. పైపెచ్చు కొన్నిసార్లు ఆయన మాటలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా అనిపించేవి. కానీ ఆయనకు సన్నిహితంగా ఉండే మా వంటి కొద్ది మంది భక్తులకు ఆ విషయంలో ఎన్నడూ ఎట్టి సందేహము లేదు. ఆయన మమ్ములను ఒక తల్లి వలె ప్రేమించేవారు, తండ్రి వలె కాపాడేవారు, గురువు వలె మార్గాన్ని చూపించేవారు, స్నేహితుని వలె మాతో మెలిగేవారు. నిరంతరము మేము ఆయన నుండి మార్గదర్శకత్వము, ఆయన అనుగ్రహాన్ని అనుభూతి చెందుగలిగేవాళ్ళము. అసలు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే శ్రీ భగవాన్ వంటి దివ్యమైన గుణాలు కల మహాత్ముని 54 సంవత్సరాల పాటు ఒకే ప్రదేశంలో ఉంటూ ఎల్లవేళలయందు సకల జనులకు అందుబాటులో ఉండిన వారిని ఎక్కడైనా కనుగోగలమా? మేము హాల్లో కూర్చుని ధ్యానం చేసుకునేవారము, లేదా ఆయన రూపంనే మేము భగవంతుని రూపంగా భావించేవారము. కనుక మేము కళ్ళు మూసుకొని ఆయన రూపాన్ని మనసునందు నిలుపుకొని ఆ రూపం పైన దృష్టి నిలిపి ఉంచేవారము. ఆయన వాక్కు ద్వారానో, మౌనం ద్వారానో, లేక చేతుల ద్వారానో బోధన జరిపేవారు. కొన్నిసార్లు ఆ బోధలు సూక్ష్మతరమైనవిగా ఉండేవి, కొన్నిసార్లు ప్రత్యక్షమైనవిగాను అంటే నేరుగానే ఉండేవి. నేను తిరువణ్ణామలైకి వచ్చిన క్రొత్తలో టౌన్లో నివాసం ఉండినప్పుడు నేను తెల్లవారుజామునే ఆశ్రమానికి వస్తూ ఉండేవాడిని. పరిచారకుడు హాల్ తలుపులు తీసేసరికి నేను అక్కడ వేచి ఉండేవాడిని. తలుపులు తెరిచారు అంటే అర్థం ఏంటంటే భగవాను లేచారని, బయటకు రాబోతున్నారు అని.
నేను వెంటనే భగవాన్ సోఫా వద్దకు వెళ్ళేవాడిని. ఆయన తరచుగా రాత్రిపూట ఒక శాలువా కప్పుకొనేవారు. ఆయన శాలువాను తమ వంటిపై నుండి తీయగానే నేను దాన్ని ఆయన చేతి నుండి అందుకొని మడతపెట్టేవాడిని. ఆయన ఎంతో దయతో నన్ను ఆ చిన్నపాటి సేవను చేయనిచ్చేవారు. ఆ రోజుల్లో నేను ఉదయము మధ్యాహ్నం కూడా ఆశ్రమానికి వెళ్ళి హాల్లో భగవాన్ ఎదురుగుండా కూర్చుంటూ ఉండేవాడిని. అయితే మధ్యాహ్నం దాటిన పిదప జనులు పెద్ద సంఖ్యలో దర్శనం కొరకని రావడం వలన ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉండేది. అందువలన ఆ సమయంలో నేను నా గదిలోనే ఎటువంటి అలజడి లేకుండా ధ్యానం చేసుకోవచ్చునని భావించి మధ్యాహ్నం వేళలయందు ఆశ్రమానికి వెళ్ళడం మానుకున్నాను. ఒకనాటి మధ్యాహ్నము జీవి సుబ్బరామయ్య గారు ఆశ్రమానికి వచ్చి హాల్లో నేను కనిపించకపోయేసరికి భగవాన్ నా గురించి అడిగారట. మన్నాటి ఉదయము నేను భగవాన్ సాలువను మడత పెడుతూ ఉండగా భగవాన్ ఆ విషయం నాకు చెప్పారు. భగవాన్ బయటకు చెప్పకపోయినా నన్ను మధ్యాహ్నం కూడా హాల్లోనే ఉండమని సూచిస్తున్నారని నాకు అర్థమైంది. అయినా మధ్యాహ్న వేళలయందు నేను నా గదిలోనే ఉండిపోయాను. మన్నాటి ఉదయము నేను హాల్లోకి వెళ్ళి భగవాన్ నుండి శాలువాను తీసుకొని మడత పెడదామని ప్రయత్నించగా ఆయన దాన్ని నాకు ఇవ్వలేదు. ఆయన మౌనంగా ఆ శాలువాను వారే మడత పెట్టారు. ఆ విధంగా భగవాను నన్ను మందలిస్తున్నట్లు నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను నా తప్పిదాన్ని గ్రహించి తిరిగి మధ్యాహ్నపు వేళలయందు ఆశ్రమానికి రావడం ప్రారంభించాను. ఈ ఉదాంతం వలన నేను గ్రహించింది ఏంటంటే భగవాన్ తమ సాన్నిధ్యం ద్వారా మనము ప్రయోజనం పొందవలెనని భావిస్తున్నారని. కానీ ఆయన ఆ విషయాన్ని నేరుగా ఎలా చెప్పగలరు? నేను తిరువణ్ణామలైలో స్థిరపడిన మొదటి సంవత్సరంలో ఒకనాటి మధ్యాహ్నము నేను హాల్లో కూర్చునుండగా భగవాన్ నాకు ఒకానొక అంశాన్ని వివరిస్తున్నారు. మధ్యలో హాల్లోని పడమర వైపు గోడలో ఒక 2 అల్మారాలలో ఒక అల్మారా లోపల ఉన్న ఒకానొక పుస్తకాన్ని తీసుకొని రావాల్సిందని భగవాన్ నాకు చెప్పారు. నేను వెళ్ళి ఆ పుస్తకం కొరకే వెదికాను, కానీ అది నాకు కనిపించలేదు. నేను భగవాన్ వద్దకు వచ్చి ఆ మాటే చెప్పి కూర్చున్నాను. వెంటనే భగవాన్ లేచి నెమ్మదిగా ఠీవిగా నడుచుకుంటూ అలమారా వద్దకు వెళ్ళి తలుపులు తెరిచి ఆ పుస్తకాన్ని తీసి అలమారా తలుపులు మూసి తిరిగి సోఫా వద్దకు వెళ్లకుండా నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా నా వద్దకు వచ్చి నా ప్రక్కనే నేలపై కూర్చున్నారు. ఆయన ఆ పుస్తకంలో ఒక పేజీ తెరిచి నా కళ్ళ ఎదుట పెట్టి నన్ను అందులో నుండి ఒక పేరా చదవమన్నారు. భగవాన్ శరీరము ఒక కొలిమి వలె ఉంటుందని ఆయన పరిచారకులు నాతో చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన విషయము ఆయన నా ప్రక్కనే కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక ఎలక్ట్రిక్ డైనమో నుండి విద్యుత్ శక్తి ఉత్పన్నమైనట్లుగా ఆయన శరీరం నుండి ఆధ్యాత్మిక శక్తి వెలువడ్డాన్ని నేను అనుభూతి చెందాను. ఆ ఆనందానుభూతి నా ఉనికి లోతులలోనికి చొచ్చుకుపోయింది. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.